కోల్కతా రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త మార్పులు మొదలైనవి. అక్కడున్న ముస్లింలు మక్కగా భావించే రాజా బజార్ ప్రాంతంలో ఈసారి శుక్రవారం నాడండి రోడ్డు మీద నమాజ్ చేయడాన్ని పోలీసులు పూర్తిగా అడ్డుకున్నారు. నిజానికంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటే ఒకప్పుడు పోలీసులు భయపడేవాళ్ళు, కానీ ఈసారి రోడ్డు మీద నమాజ్ చేయడానికి వీల్లేదని ఈ పోలీసులు కరాఖండిగా చెప్పేశారు. కొంతమంది ఎక్కడ గొడవ చేయడానికి ట్రై చేస్తే పోలీసులు గట్టిగానే బుద్ధి చెప్పారు. హౌడా లాంటి పెద్ద పెద్ద ఏరియాల్లో కూడా మసీదు లోపలే నమాజ్ చేసుకునే చూశారు తప్ప బయట రోడ్ల మీదకు రానివ్వలేదు. ఈ క్రెడిట్ అంతా సువేందు అధికారికి దక్కుతుందండి. అంతేకాదు ఈ కోల్కతా అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ ఇష్టరాజ్యం సాగకుండా ఉండేందుకు మొదటిసారిగా లైవ్ స్ట్రీమింగ్ కూడా మొదలు పెట్టించారు. సో మరోపక్క ఆర్జీకర్ హాస్పిటల్లో కేసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్తో పాటు ఇద్దరు డీసీపీలపై కూడా యాక్షన్ తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకి అడ్డంగా ఉన్న ల్యాండ్ ఇష్యూను కూడా క్లియర్ చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం క్రెడిట్ నరేంద్ర మోదీకి వెళ్ళిపోతుందని ఆ ప్రాజెక్టును ఆపేసింది. దాన్ని ఇప్పుడు సువేందు అధికారులు క్లియర్ చేయించారు. కోల్కతా హైకోర్టు కొన్ని అక్రమ కట్టడ కూల్చివేతపై స్టే ఇచ్చినప్పటికీ అవి ప్రభుత్వ భూములన్నీ తేలితే ఆ స్టే కూడా ఎగిరిపోవడం ఖాయం. మొత్తానికి బెంగాల్లో ఇప్పుడు యోగి మోడల్ పాలన నడుస్తూ ఉంది. సో జై హింద్.